వెల్కమ్ టు GGL న్యూస్. ఎమ్మెగనూరులో వినూత్న కార్యక్రమం చేపట్టిన ఏఐటియుసి ఐఎఫ్టియు నాయకులు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఐఎఫ్టియు నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 6వ రోజుకు చేరుకోవడంతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీక్ష శిబిరం నుండి పోస్టాఫీస్ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టారు. అనంతరం ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ మరణించిన 13 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుపై రాసి మంత్రి లోకేష్కు పోస్టు ద్వారా పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో 13 మంది మరణించారని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క జిల్లా నియోజకవర్గాల్లో ఇలా మున్సిపాలిటీలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించారని, కానీ ఇక్కడ మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తాజా అప్డేట్స్ కొరకు GGL న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి GGL న్యూస్. ఆయన మున్సిపల్లో పనిచేస్తున్నాడు, చనిపోయినాడు మా ఆయన. నాకు 3 పిల్లలకి పోషించేకి ఏం లేదు. ఆయన జాబ్ ఇస్తే బాగుంటుంది. 6 రోజుల నుంచి అందుకోసమే మేము లెటర్ వేసినాము. ఇక్కడ నారాయణ సార్ ఎమ్మెల్యే దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అందరికి పోయించినాం. 6వ రోజు నుంచి ఈ రోజుకి నిరాహార దీక్ష 6వ రోజైనా మా దగ్గరికి ఏమి వార్త అందలేదంటే ఈ రోజు ప్రధానమంత్రికి లెటర్ పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాం. తొందరగా మా కుటుంబాలకి ఆదుకోవాలని కోరుతున్నాము. పరిధిలో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ కరోనా లాంటి విపత్తులోనైనా సైతం, అదే విధంగా ఎటువంటి విపత్తు వచ్చినా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించి పనిచేసే పడుతున్నటువంటి మున్సిపాలిటీ రంగంలో 13 మంది విధులు నిర్వహించి మరణించడం జరిగింది. ఆ మరణించినటువంటి 13 మంది కుటుంబ సభ్యులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా అనేక పోరాటాల రూపాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ మాత్రం స్పందించకపోవడం అనేది బాధకర విషయం. అదే పద్ధతిలోనే గత 15 రోజుల నుంచి కూడా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 6 రోజుల నుండి నిరాహార దీక్షలు ప్రారంభించి ఈ రోజు 6వ రోజు వినూత్నంగా ఇవాళ ఈ జాతీయ ప్రధాన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా మీకే దక్కింది. కాబట్టి ఈ ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో మరణించినటువంటి 13 మంది కుటుంబ సభ్యులకు సంబంధించి మీరు ఉపాధి కల్పించాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి స్వయాన IT మంత్రి లోకేష్ గారికి ఇవాళ పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యులు. కాబట్టి